నమస్తే, నేను మీ సతీష్. కిడ్నాప్ మరియు హత్యాయత్నంకి పాల్పడ్డాడన్నటువంటి అభియోగాలతోటి అరెస్ట్ అయి 14 రోజులు రిమాండ్తో విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీని ములాఖత్లో పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ పోలీస్ అధికారుల పైన అలాగే రాజకీయ నాయకుల పైన కూడా ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వారందరిపైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. ప్రధానంగా పోలీస్ అధికారుల పైన ఏదైతే వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్నా వాళ్ళని లాక్కొస్తాం, సర్వీస్ అయిపోయిందని మీరు తప్పించుకుందాం చూస్తున్నారేమో, రిటైర్ అయినా మిమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి బట్టలు ఉడదీసి కొడతాం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన సీరియస్ రియాక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ప్రధానంగా పోలీసు సంఘం ఏదైతే ఉందో ఆ పోలీసుల సంఘం కూడా దీనిపైన వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన యాక్షన్ కూడా తీసుకోవాలన్నటువంటి డిమాండ్లు కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి, మరి ఇన్వెస్టిగేషన్ అధికారులనే ప్రభావితం చేసే విధంగా మాట్లాడినటువంటి ఈ అంశం పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, గుడ్డలు ఉడదీసి కొడతాం అంటూ ఒక కేసు నడుస్తున్నటువంటి క్రమంలో జైల్లో ములాఖాత్కి వెళ్ళి బయటకు వచ్చినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ప్రస్తుతం ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ అధినేత. మరి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఉద్దేశించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఇది ఏంటి? హెచ్చరిక అనుకోవాలా, లేదు బెదిరింపు అనుకోవాలా? ఈ పరిణామం పైన మరి ఇప్పటికే పోలీస్ సంఘం వారు కూడా స్పందించారు. రాజకీయంగా కూడా దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే అతను మాజీ ముఖ్యమంత్రి అనే విషయం కూడా మర్చిపోవద్దు. ఒక పరిపాలన చేసే దానికి అధిపతి అయినప్పుడు ఈ నియమ నిబంధనలన్నీ అతను తెలియవని మనం ఎలా భావిస్తాం? అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఒక్కసారే కాదు, ఇది 4వసారి నాకు తెలిసినంతవరకు. ఆ రోజు అతని పేరు వేరేది ఉన్నా కూడా మధుసూదన్ అనే పేరు పెట్టి శాసనసభ దగ్గర ఏ విధంగా మాట్లాడాడు, దుర్భాషలాడాడు చూసాం. ఆ తర్వాత సుబ్బరాయుడు గారి గురించి పత్రికా సమావేశంలో పెట్టి నువ్వు సముద్రాల అవతలుండా కూడా ఈడ్చుకుని వస్తాం, నిన్ను వదిలిపెట్టాం అని చెప్పి మాట్లాడితే దానికి ఆయన ప్రతిగా చాలా చక్కగా నిదానంగా నేను కూడా ఈ ప్రాంత వాసిని అని చెప్పాడు. ఆ తర్వాత మొన్న చూస్తే వాళ్ళ సొంత నియోజకవర్గంలో నాయక్ గారిని, డిఎస్పీని, మరి ఆయన్ని కూడా ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడాడో చూసాం. ఆ 3 సందర్భాలు చూసుకున్న తర్వాత వాళ్ళు కొంచెం దీని మీద చర్యలు తీసుకుంటారని అయితే నేను భావించాను. ఇప్పుడు 4వ పర్యాయం ఇక్కడ జరిగినప్పుడు బట్టలోడు తీసి మళ్ళీ అదే మాటలు మాట్లాడిన తర్వాత కొంత, అంటే పూర్తి స్థాయిలో కాదు, కొంత ప్రతిఘటన ఎదురైంది. కొంతమంది మాట్లాడటం కూడా జరిగింది. మాటల వరకే పరిమితం ఎందుకు అయ్యారు? వాళ్ళకి తెలుసు కదా నియమ నిబంధనలన్నీ కూడా. మరి ఎందుకు దాని మీద చర్యలోకి ఉపక్రమించట్లేదు? ఎందుకు అతను తాకీదులు ఇవ్వట్లేదు? ఇప్పుడు అతను వెలుసుబాటు మీద ఉన్నాడు. ఈరోజు బయట తిరుగుతున్నాడంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి వెలుసుబాటు. మరి ఆ వెలుసుబాటు ఇచ్చినప్పుడు సిబిఐ వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు? ఎందుకు ఇచ్చింది న్యాయస్థానం? ఎలాంటి బెదిరింపులు, అవతల వాళ్ళని ప్రలోభ పెట్టడాలు ఇలాంటివి ఉండకూడదనే కదా. మరి ఆ ఇచ్చినప్పుడు ఆ నేర పరిశోధన సంస్థ ఇతని మీద ఒక కన్నేసి ఉండాలి కదా. ఇప్పుడు అతనికి వెలుసుబాటు ఇచ్చి చూస్తా కూర్చుంటారా? అతను ఏం చేస్తాడో పర్యవేక్షణ అనేది ఉండాలా వద్దా? మరి ఇది ఎన్నోసారి ఇలా మాట్లాడటం, అధికారం ఉన్నప్పుడు మాట్లాడాడు, అధికారంలో రాకముందు అట్లానే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి రకరకాలుగా అందరిని అట్లానే బెదిరించుకుంటా వస్తానే ఉన్నాడు. అప్పుడు కృష్ణా జిల్లాలో కలెక్టర్ చూసాం, బస్సు ప్రమాదం అప్పుడు కావచ్చు, లేకపోతే విశాఖపట్నం విమానాశ్రయం దగ్గర చూసాం. ఎక్కడ పట్టినా ఇదే విధంగా మాట్లాడుకుంటూ వస్తానే ఉన్నాడు కదా. అదుపు చేసే ప్రయత్నం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేయట్లేదు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా చేయట్లేదు. అందువల్లే అతనికి ఈ విధమైన వెలుసుబాటు దొరుకుతుంది, విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇక్కడ న్యాయస్థానానికి ఎందుకు ఫిర్యాదు చేయరు, లేదంటే డీజీపీ గారికి ఎందుకు చెప్పరు? ఎక్కడ దీని గురించి అసలు ఎందుకు మాట్లాడట్లేదు? ఫిర్యాదులు మాత్రం ఎందుకు చేయట్లేదు? మాట్లాడటం అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూటమి పెద్దలు కూడా మాట్లాడుతున్నారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. చర్యలు తీసుకుంటే 1-2 పర్యాయాలు అప్పుడు కదా అదుపులో ఉండేది. అవేమి తీసుకోకుండా అతని మనస్తత్వం తెలిసి, అతని ప్రవర్తన తెలిసి, అతని నడవడిక తెలిసి, అతను ఇప్పటివరకు చేస్తున్న పనులన్నీ చూసిన తర్వాత కూడా మీరు చోద్యం చూస్తూ కూర్చున్నారంటే మీరే ప్రోత్సహిస్తున్నారో అని చెప్పని భావించాల్సి వస్తుంది. అది లేదా మీ అసమర్థతగా భావించాల్సి వస్తుంది. పోలీసుల యొక్క అసమర్థత, లేకపోతే పాలకుల యొక్క అసమర్థత, ఈ రెండింటిని కూడా ముడిపెట్టి చూడాలి. ఇప్పుడు ఎవరిని ఇందుట్లో మనం తక్కువ చేయాల్సిన పని లేదు, ఎక్కువ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అతను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి ఇలా ప్రవర్తించేటప్పుడు 8 నెలల కాల చిల్లరలోనే 4 పర్యాయాలు ఇలా మాట్లాడి ఈ విధంగా చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఈరోజు మనం ఆలోచించుకోవాలి. ఎక్కడ ఉంది లోపం? ఎవరిని చూసి భయపడుతున్నారు? అతను ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, లేకపోతే అతను 11 స్థానాలకు పరిమితమైనటువంటి పార్టీ ఇప్పుడు 11 మందిలో ఇతను ఒకటి అనుకుంటున్నారా? ప్రస్తుతానికి అతను పులివెందుల శాసనసభ్యుడే కదా, ఎలాంటి లేవు కదా, అతనికి ప్రతిపక్ష నేత కాదు.
మరి పిఎస్సి చైర్మన్ కాదు. మరి ఏమీ లేనప్పుడు మీరు ఎందుకు ఇంకా అతన్ని అట్లా మీరు ఉదాసీనంగా ఉంటున్నారు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది మాత్రం చాలా తీవ్రంగా పరిగణించాలి. ఏం సందేశం ఇస్తున్నాడు? 11 స్థానాలకి పరిమితం అయిపోయిన తర్వాత కూడా అతను ఇలా మాట్లాడుతున్నా అంటే ఏంది అతనికి ఉన్న ధైర్యం? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు? ఇది మాత్రం నిస్సందేహంగా ఆపేక్షణీయం. అతను అలా వదిలేయడం మాత్రం మంచి పద్ధతి అయితే కాదు. దీన్ని ప్రారంభంలోనే అడ్డుకట్టయితే వేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మరి ప్రభుత్వం కానీ మరి ఆ పోలీసు వ్యవస్థ కానీ ఏం చేస్తుందో చూడాలి. అంటే ఇక్కడ ఏమిటి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి అన్నీ తెలుసుంటాయి. ఆ రోజున ప్రతిపక్షాలు ఏమైనా ఒక మాట మాట్లాడితే ఏ రకంగా పోలీస్ సంఘాల పేరుతోటో లేదంటే కనుక తమ పార్టీ నేతలతోటి మరి ప్రతిపక్ష నేతల మీద ఏ రకంగా ఆయన ఉసిగొల్పారు అనేటువంటి సందర్భాలను కూడా చూసాం సార్. మరి ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత ఆయన నేరుగా అంటే ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి సమయంలో ఒక కేసు దర్యాప్తులో ఉంది, విచారణ జరుగుతూ ఉంది. ఆ కేసు ఇంకా నడుస్తున్నటువంటి క్రమంలో జైలు బయటకు వచ్చే అధికారులని ఈ రకంగా బెదిరించడం అని అంటే ఎలా చూడాలి సార్? ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి గారు కావచ్చు, వర్లరావయ్య గారు కావచ్చు, ఒకళ్ళిద్దరు మాట్లాడితే మేసాలు మెలదిప్పారు, తొడలు కొట్టారు, నానా హంగామా చేశారు. ఆ తొడలు కొట్టినందుకు, మేసాలు మెలదిప్పినందుకే మాధవ్కి ఆ రోజు లోక్సభ సభ్యుడిగా అవకాశం ఇచ్చాడు, పోటీ అవకాశం ఇచ్చాడు, గెలిచాడు కూడా. అతను మళ్ళీ తిరిగి అదే పునరావృతం చేస్తున్నాడు. ఆ రోజేమో అధికారులు చేశారు, మరి ఈ రోజు అదే అధికారులు కదా. ఆ అధికారులు ఒక మాట అన్నారు, గత 8 నెలల ముందు నువ్వు ఇదే పోలీసులు నీ దగ్గర పనిచేశారని చెప్పని అప్పుడుంది వీళ్ళని మాట్లాడారు. మరి అప్పుడంత ఉత్సాహం చూపించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెనకుండిపోతున్నారు? నేరుగా చంద్రబాబు నాయుడు గారిపైనే లేఖలు రాశారు వీళ్ళు. మాటల వరకు ఎందుకు పరిమితం అయిపోయారు వాళ్ళు? అంటే మీరు మళ్ళీ భయపడుతున్నారా? మళ్ళీ అతనే ముఖ్యమంత్రి కాబోతున్నాడు, మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడతాడని అన్న భయమే ఉందా మీరు? అది కూడా అదన్నా చెప్పండి పోనీ. లేదంటే మీరు అందరూ కలిసి ముఖ్యమంత్రిని చేయండి. చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకు అప్పుడు దాకా ఇప్పుడే దిగండి, అతనికి ఆ పదవి ఇచ్చేసేయండి, ఎందుకు ఇలా మాట్లాడతాడు, మేము చేయాల్సింది మేము చేస్తామని చెప్పండి. అసలు ఏమైనా అర్థం ఉందా ఇక్కడ? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే అహంకారంతో మళ్ళీ అధికారంలోకి మేము వస్తాము, ఒక్కళ్ళు పారిపోతున్న విధానం చూసిన తర్వాత, పార్టీని మూసేయాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని వాళ్ళకి ఏదో మనోధైర్యం నింపుతున్నాడని ఇట్లా మాట్లాడుతున్నాడని చాలా మంది అనుకుంటున్నారు. నేనైతే మాత్రం ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే మాత్రం అతను బయట ఉండటం ఇష్టం లేక, ఏంది వీళ్ళు మనకి ఇప్పుడు అధికారంలో రాంగలోనే మన మీద చర్యలు తీసుకుంటారని నేను భావించాను, ఏమి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, నన్ను ఎందుకు ఇలా వదిలేస్తున్నారు, నాకు పిచ్చెక్కిపోతా ఉంది, ఎవరికి సమాధానం చెప్పాలా? అదే నన్ను కనుక లోన కూర్చోబెడితే తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూసారా నన్ను అలా చేశారు ఇలా చేశారు, లేకపోతే రేపు పొద్దున్న లోనకి వెళ్ళంగానే వాళ్ళ మనుషులు అందరూ వచ్చి కుర్చీ ఇయట్లేదు, బల్ల ఇయట్లేదు, పరుపు ఇయట్లేదు, ఫ్యాన్ ఇయట్లేదు, మందులు ఇవ్వట్లేదు, ఇవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, సానుభూతి కోసం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు ఏమైతే నాకైతే అనిపిస్తా ఉంది. అంత తప్ప వేరేది ఏమీ కనపట్టలేదు. కానీ ఇలా ఉదాసీనత మాత్రం తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. నాకు కూడా అర్థం కావట్లేదు, ఎందుకు ఇంత నిదానంగా అడుగులు అడుగేస్తూ పరిగెత్తాల్సిన చాట ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మాత్రం కాస్త ఇబ్బందికరమైన పరిణామమే. వాళ్ళు అనుకున్నట్టు అతి మంచితనం మంచిదైతే కాదు, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి. ఇవాళ చేయాల్సిన పని ఇవాళ చేస్తేనే దానికి శోభ. ఇవాళ చేయాల్సిన పని రేపు చేస్తూ ఉంటే దానికి చాలా ఇబ్బందులు అవుతాయి, చాలా మళ్ళీ ఇంకొన్ని వచ్చి పడతా ఉంటాయి, దానివల్ల నష్టపోతారు, కష్టం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రజలు నష్టపోయిన చాలు, మళ్ళీ అంటే అవకాశం ఇచ్చడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు ఒకవేళ అతను ఏదైనా అదుపులో తీసుకుంటే కక్ష సాధింపు చర్యలో తీసుకున్నారని సానుభూతి వస్తుందని మీరు భావిస్తున్నారని, అంతకంటే పిచ్చితనం అయితే ఉంటుందని అయితే నేను భావించట్లా. 164 స్థానాలు ఇచ్చిన తర్వాత కూడా 11 స్థానాలకు పరిమితం చేసిన తర్వాత కూడా 59% మీ కూటమికి ప్రజలు మద్దతు తెలిపిన తర్వాత కూడా అందుట్లో మరి మీకు ఎంతమంది ఉన్నారు? మీకు 30% మంది ఉంటారు. మిగిలిన 30% మంది అతను కాదని మీకు వచ్చి ఓట్లు వేసిన వాళ్లే కదా. అంటే అంతమంది వచ్చి మీకు ఓట్లు వేస్తే ఇంకా మీరు వేరే వాళ్ళు ఎవరు వాళ్ళు రావాలి మీరు, అంటే ఇప్పుడు 100% రావాలని కోరుకున్నా, అందుకోసం మంచి పరిపాలన మాది, మంచి ప్రభుత్వం అనుకోవాలని చెప్పని ఇంత నిదానంగా మీరు ప్రవర్తిస్తున్నారా? ఆలోచించాలి ఒకసారి. ప్రభుత్వం పొరపాట్లు అయితే చేస్తుంది, అతనికి అవకాశాలు అయితే ఇస్తుంది, అయ్యి ప్రసారం చేయడానికి, వాళ్ళ మాటలు నమ్మటానికి ఇంకా వాళ్ళ దినపత్రిక ఉంది, ప్రసార మాధ్యమం ఉంది, ఇంకా అదే చూసేవాళ్ళు అదే చదివేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు మారారు కదా, ఇదే మాటలు పట్టుకుంటే మీరు ఇంకెంత చేసి ఉపయోగం ఉంది? మారణాల గురించి మీరు ఎందుకు ప్రయత్నం చేయాలి? అతన్ని ఎందుకు ఉదాసీనంగా వదిలేయాలి? ఇది మాత్రం పొరపాటు అని అయితే నేను అంటాను. థ్యాంక్ యూ.